నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ పర్యటన. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సీఐ కీచుకుళ్లా వ్యవహరించాడన్న పేర్ని నాని. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజనీ. కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఇంటి పట్టాలు ఇచ్చేలా మంత్రి మండలిపై ఒత్తిడి తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భగత్ సింగ్ కాలనీలో పర్యటించిన ఆయనకు స్థానికులు థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ వాసులను గత ప్రభుత్వం మోసం చేస్తే తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించినట్లు తెలిపారు. అడిగిన వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఒక నాయకుడు ఒక కాన్షియన్స్, ఆ కాన్షియన్స్ యొక్క పనులు చేయాల్సిన బాధ్యత అతనిది. కానీ 14-19లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పెరిగాను కాబట్టి నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరుకి 5,200 కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీకు రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, అనేకలు చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం, మీకు తెలుసు ఆ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో. తెల్లవారు లేస్తే మనం ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారనే విధంగా చేశారు. పరిపాలన లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, ప్రజల సుఖశాంతి లేదు, ఒక కక్ష సాధింపుతో జరిగింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రజల సంక్షేమం కావాలి, ప్రజా పరిపాలన కావాలి, ప్రజల యొక్క సుఖం ఇంపార్టెంట్, ప్రజల అవసరాలు గుర్తించిన నాయకులు వాళ్ళకు కావాల్సిందని పదే ఈ రోజు కూడా చెప్తున్నారు. అయితే ఎలక్షన్స్ కి ముందు ఈ భగత్ సింగ్ కాలనీలో తిరిగినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ ప్రజలు నన్ను అడిగారు, సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం, మేము పట్టాలు అడుగుతున్నాం, నిజమైన పట్టాలు అడుగుతున్నాం, అసలైన పట్టాలు అడుగుతున్నాం, డమ్మీ కాదు, నివాసం ఉంటూ ఇచ్చే తెల్ల కాగితం కాదు, వాళ్ళు ఇచ్చారు అది బ్యాంకులు తీసుకుపోతే చల్లదన్నారు. కాబట్టి నిజమైన పట్టాలు ఇచ్చేదిగా చేయమని ఆ రోజు ఈ కాలనీ వాళ్ళు అడిగారు. అయితే ఆ రోజు నేను ఒకటే చెప్పా, నాకు ఓట్లేయండి నేను ఇస్తానని అలా, నాకు ఓట్లేయండి నేను మీకు పట్టాలు ఇస్తానని చెప్పరా. ఒకటే చెప్పాను, ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెడతా, అధికారులతో డిస్కస్ చేస్తా, మీ ప్రజల్లోనే మీ సమస్యలను తెలియజేస్తా, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా, నా ప్రయత్నం నేను చేస్తానన్నా. నేను మిగతా నాయకుల్లాగా, గత నాయకుల్లాగా, వైసీపీ నాయకుల్లాగా పట్టాలు ఇస్తాను చెప్పలా. అన్న విధంగానే మొన్న మార్చిలో కలెక్టర్ జేసీని, కమిషనర్ని, ఇమిగ్రేషన్ ఎస్సీని వాళ్ళందరినీ కూర్చొని పెట్టా మెయిన్ రోడ్ లో. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, ఇది నాకు పని కావాలంటే ఏం చేయాలి చెప్పండి అని వాళ్ళతో డిస్కస్ చేయడం. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల చిలకలూరిపేట రూరల్ సీఎస్ సుబ్బనాయుడు సభ్యతా సంస్కారాలను మర్చిపోయి కీచుకుళ్లా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ నివాసానికి పేర్ని నాని వెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు అధికారులు పోస్టింగ్ల కోసం దిగజారిపోయి కాకి దుస్తులకే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆమె తన కారు ఎక్కుతూ ఉంటే ఒక మహిళా మాజీ ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోయి దురుసుగా
దౌర్జన్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. సీఏ వ్యవహారం చూస్తే కాకి దుస్తులు వేసుకున్న అధికారా లేక కాకి దుస్తులు వేసుకున్న రాక్షసత్వమా అనే సందేహం కలుగుతోందని ధ్వజమెత్తారు. మాజీ శాసనసభ్యులు గారు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్లిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారు ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు గాని సభ్య సమాజం గాని అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం. ఇదేమి విడుదల రజనీ గారు పేరుని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు. ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం. అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడున్నా అయితే ఫోన్లే మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసేళ్లే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకి బట్టల మాటన అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి. ఎటువంటి కాగితం చూపించడు, ఎటువంటి కారణం చెప్పడు. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనమ్మ గారి మీద. ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటకు లాగుతాడు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకొస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేదా, ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా, జన్మనిచ్చిన వాళ్ళు లేదా, తోడబుట్టిన వాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చట్టం నీ ఇష్టం, ముద్దాయిలను అరెస్ట్ చేసుకుంటావు. ఒక శ్రీకాంత్ రెడ్డిని కాకపోతే మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా 10 సంవత్సరం నుంచి. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం, మీ చేతని మీరు చేసుకో. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా, మీకు అధికారం ప్రజలు ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు, ప్రజలకు మంచి చేయలేరు, ఊళ్ళు బాగు చేయలేరు. ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, చేసుకోండి, మేము రెడీ అంటున్నాగా. పారిపోయేవాడు ఎవడన్నాడు? శిక్షణతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు, నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు సారాంశం ఏంటి, ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియోగాలు నమోదైనవి నాకు చెప్పాలి కదా. ఇది చట్టం చెప్తుంది కదా. ఏమీ చెప్పకుండా రాక్షస రాజ్యంలాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోరు పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారులోంచి బయటికి లాగుతావు. అతని తీరు, అతని ప్రవర్తన ఈ జిల్లా ఎస్పీ గారిని అలాగే అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒకసారి చూడండి. మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ, ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. కరెక్ట్ గా ప్రవర్తించాడా? ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం. మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు, లోపల వేసుకుంటున్నారు కదా, అందరం సిద్ధమే అంటున్నాం కదా. దడిచేది ఎవడున్నాడు? ఒకటి మీద అప్పటికప్పుడు 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కథలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా. అరెస్ట్ చేస్తాం, జైలుకి వెళ్తాం, బెయిల్ తెచ్చుకుంటున్నాం, బయటకు వస్తున్నాం, మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా, మా జెండా మేము మోస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాం. కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి. అమ్మాయికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి. ప్లేట్ లో బయటకు వచ్చి పశువులాగా, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి.
వైసీపీ నేత అరెస్టుపై ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యం చేశారని మాజీ మంత్రి విడుదల రజని తెలిపారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు సీతారామరెడ్డిని పరామర్శించిన అనంతరం కారు ఎక్కేలోగా రూరల్ సీఏ సుబ్బనాయుడు, నాదెండ్ల ఎస్ఐ పోలీసులు ఒక్కసారిగా కారు వద్ద హడావిడి చేశారని, పోలీసులు దేనికి వచ్చారని ప్రశ్నించగా తన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని తీసుకెళ్లేందుకు వచ్చామని చెప్పారన్నారు. ఏ కేసులో అతన్ని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని కోరగా వివరాలు చెప్పేందుకు నిరాకరించడంతో పాటు తనపైన బెదిరింపులకు పాల్పడ్డారని, తనపైన అసాల్ట్ కేసు కూడా పెడతానంటూ బెదిరించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పోలీసులను ఇలాగే తమపై ఉసిగొలుపుతున్నారని, వీటికి భయపడేది లేదని ఆమె తేల్చి చెప్పారు. మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్ గానే యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్లి వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం, అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను. వచ్చి కారెక్కుదాం అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా అక్కడంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు? ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. మీరు చేసేవి ఇక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తానే ఉన్నారు, మేము కూడా చూస్తానే ఉన్నాం. ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి, కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి నన్ను అక్కడి నుంచి ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇంకా ఇలానే గనక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి, మా ప్రెజర్స్ మాకున్నాయి. ఇక అదే మరి ఎవరి మెప్పుల కోసమో ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి ప్రవర్తన, తను ఒక యూనిఫామ్ లో ఉన్నటువంటి సీఏగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళననేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు, ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉన్నాడు, ఆ మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్టార్షన్ కేసు, కట్టుకదల్లి కేసులు పెడుతున్నారు. ఏదైనా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టుకదల్లి ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఎవరినో ఏదో అన్నారని జెంట్స్ కి అయితే ఒకలాగా, ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని, ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను గాని, మా ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈ రోజు ఈ అరెస్ట్ ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. చాలా మంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితిమీరిపోయారు, ఏంటిది,
ఏం ద్రోహం చేసి ఏంటి అసలు మనం చేసిన తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు? ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్ గా సపోర్ట్ గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు, ఈ ఇల్లీగల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.